హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోమ్ విత్ రోహిత్. ఈరోజు నేను వర్క్ చేసుకుంటున్న షరణ్య ఖుషి నా దగ్గరికి వచ్చింది. ఏం ఖుషి, ఏం కావాలి? ఓ చాలా క్యూట్గా మా అమ్మ నాకు గోబీ కావాలని తను అడిగింది. తను అడిగితే ఏమన్నా ఇచ్చేయాలనిపిస్తుంది నాకు. సో ఈరోజు అయితే నేను తన కోసం గోబీ మంచూరియా అయితే ప్రిపేర్ చేసి తనకి పెడదామని ఫిక్స్ అయిపోయా. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ గోబీ పీసెస్ని అయితే మనం వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక కంటైనర్లో హాట్ వాటర్ అయితే మనం బాయిల్ చేసి ఈ పీసెస్ అందరినీ నీట్గా దానిలో వాటర్లో అయితే వేసుకోవాలి. ఆల్మోస్ట్ అయితే మనకైతే బబుల్స్ వస్తున్నాయి ఇక్కడైతే. ఈ బబుల్స్ని వచ్చేసాక మనం చెక్ చేసుకొని ఒకసారి ఉడికిందా లేదా అని చెక్ చేసుకొని తీసి ఒక ఎంటీ బౌల్లోకి అయితే మనం అయితే దీన్ని షిఫ్ట్ చేసుకుంటున్నాం. పీస్ అయితే బాగా ఉడికిపోయింది. బౌల్లోకి అయితే ఇప్పుడే షిఫ్ట్ చేసుకున్నాం. దెన్ ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్, ఒక స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ఆఫ్ పెప్పర్ పౌడర్, 1 స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, కార్న్ఫ్లోర్ పౌడర్ 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను. మీకు క్వాంటిటీ బట్టి వేసుకోవాలి. అవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పేస్ట్ అనేది ఆ మసాలా అంతా బాగా పట్టాలి. తర్వాత మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే తీసుకొని దానిలో ఆయిల్ అయితే ఫిల్ చేసుకోవాలి. మనం ముందుగా స్టఫ్ చేసుకున్నంత గోబీ అంతా ఇలా వేసి డీప్ ఫ్రై చేయాలి బాగా. నెక్స్ట్ ఈ డీప్ ఫ్రై బాగా ఫ్రై అయిపోయాక దాన్ని తీసుకుని ఒక ప్లేట్లో అయితే మనం పెట్టుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ ఇంకో ప్యాన్ పెట్టి దానిలో ఆయిల్ అనేది లైట్గా అప్లై చేసి మనం దీని లోపల ఒక తెల్లగడ్డ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ అయితే నేను కట్ చేసుకున్నాను చిన్న చిన్న పీసెస్గా. ఒక గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసుకున్నాను. మీ క్వాంటిటీ బట్టి మనం ఈ ఆనియన్స్ ఇవన్నీ అయితే మనం వేసుకుంటాం. దెన్ ఈ ఆనియన్స్ అనేది బాగా రోస్ట్ అంటే రెడ్డిష్ కలర్ వచ్చే వరకు అయితే మనం అయితే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం బాగా వేగించాలి. ఇలాగ ఆల్మోస్ట్ మనకైతే వేగిపోయింది. నెక్స్ట్ టమాటో కెచప్ అయితే మనం తీసుకొని మనకు తగినంత నేను కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి తగినంత స్వీట్ వేసుకుంటాం. నెక్స్ట్ సోయా సాస్ అయితే కొంచెం క్వాంటిటీ బట్టి వేసుకోవాలి. సోయా సాస్ అయితే నెక్స్ట్ చిల్లీ సాస్ అయితే వేసుకున్నాం. బాగా మిక్స్ చేయాలి. అదంతా ఒక పేస్ట్ లాగా, ఒక గ్రేవీ పేస్ట్ లాగా అయితే మనకైతే తయారవుతుంది. చూసారా, కొంతమంది కలర్ రావడానికి కలర్ పౌడర్ కూడా వేస్తారు, బట్ నేనైతే వేయట్లేదు. దెన్ ఒక కప్ ఆఫ్ వాటర్ అయితే పోసి బాగా మిక్స్ చేయాలి. దెన్ ఆల్మోస్ట్ ఇప్పుడు చూసినట్టయితే మన గ్రేవీ లాగా అయితే అయిపోయింది. మనం ముందుగా తీసుకున్న గోబీని అయితే ఇప్పుడు దీనిలో స్టఫ్ చేసుకుంటాం. గోబీ పీస్ అన్నీ దీనిలో ప్యాన్లో వేసి బాగా వెల్గా మిక్స్ చేయాలి. సో బాగా మిక్స్ చేస్తుంటే మనకి ఆల్మోస్ట్ అయితే ఆ ఫ్లేవర్ అంతా గోబీకి అయితే పడుతుంది. దెన్ సాల్ట్ కొంచెం టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఆల్మోస్ట్ మన గోబీ అయితే రెడీ అయిపోవచ్చింది. కొంచెం కొత్తిమీర అయితే అలాగ పైన చల్లుకుంటాం. కొత్తిమీర ఒక ఫ్లేవర్ వస్తుంది, ఖచ్చితంగా కొత్తిమీర ఇంపార్టెంట్ గోబీ మంచూరియాలో. సో ఇలా కొత్తిమీర వేసేసుకున్న తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి మనం ఒక హాఫ్ మినిట్ అలా బాగా రోస్ట్ చేసుకోవాలి. ఫైనల్లీ అవర్ గోబీ మంచూరియా ఈజ్ రెడీ అండ్ వీఆర్ సర్వింగ్ ఇన్ టు అవర్ బౌల్. ఖుషి కోసం ఎంతో టేస్టీకరమైన గోబీ మంచూరియా అయితే తయారు చేశాను. నౌ ఇట్స్ టైమ్ టు టేస్ట్ అవర్ గోబీ మంచూరియా. చూడడానికి సేమ్ రెస్టారెంట్ లాగే ఉంది. వావ్, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. సేమ్ రెస్టారెంట్ ఫ్లేవర్లో ఉంది. తప్పకుండా మీకు నచ్చిన వాళ్ళ కోసం మీరైతే గోబీ మంచూరియా చేసి వాళ్ళకి మీ ప్రేమను తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి గురు.